సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనించామంటే ఐటీ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఏ టెక్నాలజీ రావటం వల్ల చాలా కంపెనీస్ నుంచి జాబ్స్ కూడా తీసేయడం కూడా జరుగుతుంది. మెటా కావచ్చు, చాలా కంపెనీస్ అంటే విప్రో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జాబ్స్ అయితే పోతున్నాయి. సో వీళ్ళందరూ ఒక కన్ఫ్యూజన్లో గందరగోళ వాతావరణంలో అయితే ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ మొత్తం ఐటీ పరంగా తీసుకున్నామంటే? సో దీని ప్రభావం ఏ రంగాల మీద చూపించే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? ఎస్ అండి. ఇప్పుడు చాలా కంపెనీలు లే ఆఫ్లు స్టార్ట్ చేసినాయి. పెద్ద పెద్ద కంపెనీలు మెటాలో ఒక మన 30,000 జాబులు తీశారు, విప్రోలో తీసేశారు, టీసీఎస్, నెక్స్ట్ అమెజాన్లో జాబులు తీసేశారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ లే ఆఫ్ చేసేస్తున్నాయి. సో ఈ లే ఆఫ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలామంది ఇంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళకి శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000 ఉన్నప్పుడు వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఫస్ట్ చేసిన మిస్టేక్ అది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, ఓపెన్ ప్లాట్ కొనుక్కోండి, కన్స్ట్రక్షన్ మేజర్ వచ్చేసి 1,00,00,000, 2,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోండి అని ఎందుకు బాగా అనిపిస్తుంది. ఎవరైతే 1,00,00,000, 2,00,00,000 పెట్టి ఇల్లు కొన్నారో వాళ్ళ పరిస్థితి దారుణం అంటే దారుణం సార్. ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ జాబ్ లాగా మన ప్రైవేట్ జాబ్లు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటాయని అనుకోలేము. సో ఎప్పుడు ఎలాంటిది వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కొనుక్కునే ఉంటారు. 90% ఇప్పుడు ఎవరైతే జాబులు పోయినాయో వాళ్ళందరిలో 90% జాబులు పోయిన వాళ్ళు ఇల్లు ఖచ్చితంగా వాళ్ళకి ఉండేవాళ్ళు. వాళ్ళకి ₹1,00,000 నుంచి 50,000, 70,000, ₹1,00,000 వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు హౌసింగ్ వాళ్ళది ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. 3 నెలలు కట్టకపోతే దాన్ని ఆక్షన్కి వెళ్ళిపోయేలాగా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి రెసిడెన్స్ టైంలో ఒక ప్లాట్ ఉంది అనుకుందాం, ఓకే, ప్లాట్ 2 ప్లాట్లు ఉంది అనుకుందాం, రూపాయి ఎక్కువ తక్కువ లిక్విడిటీ చేసేసుకోవచ్చు. మరి ఇల్లు కూడా అమ్ముకోవచ్చు కదా అని అనొచ్చు మీరు. ఇల్లు అమ్ముకుంటే సెంటిమెంట్ ఇది. కొనుక్కొని ఇల్లు అమ్మేసుకున్నారంటే ఇల్లుకి మనము ఇల్లు కొనుక్కున్న తర్వాత గృహప్రవేశానికి అని చెప్పి ఇవన్నీ ఇంటీరియర్ ప్యాషన్ ఎంత పెట్టుకుంటాం. దీన్ని అమ్మలేము. ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఫీల్ అయిపోతాం. అదే ప్లాట్ అనుకో, మీరు కొనుక్కున్నట్టు తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎవరికి అమ్మారో కూడా తెలియదు. సో అందు గురించి ఏంటంటే ఈ రెసిషన్ ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక ఏఐ కల్చర్ వచ్చింది. ఏఐ వల్ల చాలా జాబ్స్ మైనస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చాట్ జీపీటీని ఒకటి అడిగితే వెబ్సైట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. ఒకప్పుడు వెబ్సైట్ చేయాలంటే 4 నుంచి 5 రోజులు, వారం 10 రోజులు పట్టేది. ఏదైనా పోస్టర్ కావాలి మీకు, ఏదైనా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే 5 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇంత టెక్నాలజీ పెరగడం వల్ల రేపు దాని ఫ్యూచర్ 100% బాగుండొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు కొన్ని జాబ్స్ అనేది పోయినాయి. ఈ జాబ్స్ పోవడం వల్ల యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్లో ఎక్కువ కొనేది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే కొంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కొంటూ ఉంటారు. సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంచెం ఇబ్బంది పడటం వల్ల సేల్స్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇప్పుడు ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ మన జాబ్ కూడా ఎప్పుడైనా పోతే ఒక ఎసెట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంటూ ఉంటారు. అంటే డౌన్ అంటే గ్రాఫ్ కిందకి పడుతుంటుంది, పైకి లేస్తుంది, కిందకి పడుతుంది, పైకి లేస్తుంటుంది. కొంతమంది ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవమే, కొంతమంది ఇప్పుడు కూడా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా ల్యాండ్కి ఎప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం స్టాగ్నెంట్ ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ లో కూడా అతిపెద్ద స్తబ్దత ఉంది. గోల్డ్ రేట్లు పడిపోయినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా, భూముల రేట్లు ఎప్పుడు మారవు. ఎందుకంటే భూమిని మనం క్రియేట్ చేయలేము, దాన్ని ఏమీ ఎక్స్పాండ్ చేయలేము, ఇంపోర్ట్ చేయలేము, ఎక్స్పోర్ట్ చేసుకోలేము. కాబట్టి సో 100% రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మోస్ట్లీ ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెసిషన్ ఎప్పుడైనా రావచ్చు. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక 5-6 మంత్స్లో రెసిషన్ రావచ్చు అనేది. వస్తే కనుక మనందరం కూడా మళ్ళీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. సో సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడము, మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడము, ఆడంబరాలకు పోకుండా ఉన్న దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే కార్ కొందాం అనుకుంటే పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాను నేను. ఓకే, ఇల్లే కొనేద్దాం అనుకుంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్తాను. సో మరి ఎలా అంటే ఈ అమౌంట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటున్నాను. ఎందుకంటే అంటే గోల్డ్ ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి చిన్నదో పెద్దదో 5 లక్షల్లో, 10 లక్షల్లో, 15 లక్షలు, 20 లక్షలు ఎంతైనా పర్లేదు, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి సెక్యూర్ అనేది. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా అండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 100% నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, లీగల్ వెరిఫికేషన్ నేనే చూస్తాను, అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ మెథడ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. అంటే ఇప్పుడు అమ్మితే దానికి మంచి ప్రైసెస్ వస్తుంది అనేది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండి కూడా ఇక్కడ సైట్ విజిట్స్ చేసే అటువంటి ఫెసిలిటీస్తో నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్ కాల్ చేస్తే 100% ఐ విల్ గివ్ యూ బెస్ట్ సజెషన్స్ టు యూ. థ్యాంక్ యూ.